హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు, లక్ష్మీ టెక్నాలజీస్ నుండి. ప్రీవియస్ నేను చెప్పినట్టుగానే ఒక గేమింగ్ ల్యాప్టాప్ది మొత్తం ఫుల్ రివ్యూ చేద్దాం అన్నాను కదా. ఇదే ఆ గేమింగ్ ల్యాప్టాప్ అండి. ఇది డెల్ గేమింగ్ ల్యాప్టాప్ G15 కోర్ i7 13th జనరేషన్ ప్రాసెసర్తో కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండేది. ఈ కస్టమర్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ అండ్ గోల్డ్ ఎడిటింగ్ కూడా చేస్తాడు. తను గోల్డ్ ఎడిటింగ్ కోసం రైనో అనే సాఫ్ట్వేర్ కోసం ఈ ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు విత్ ఆటోకాడ్ డిజైనర్. సో దీనికి మేము ఇది ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఇది ఎందుకు వాడుతున్నాం, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని సంగతి అంతా మీకు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్తో పాటు ఒక క్యారీ బ్యాగ్ కూడా వచ్చింది, క్యారీ కేస్ అంటాం దీన్ని. ఇది వర్త్ ఆఫ్ 3000 రూపీస్. సో ఇది వచ్చేసి 3000 రూపాయలది గేమింగ్ది అండి. గాడ్ ఆఫ్ ఆర్మ్ ఆఫ్ గాడ్ అనే మోడల్ నేమ్ ఇది. సో ఇది గేమింగ్ G సిరీస్ కోసం వచ్చే ల్యాప్టాప్ బ్యాగ్. నార్మల్ బ్యాగ్ లాగా ఉండదు, కొద్దిగా వెయిట్ ఎక్కువైనా సరే ఇది మొయ్యడానికి రెడీగా ఉంటుంది. సో దీని జిబ్బింగ్ సిస్టమ్ కానీ దీని క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. అడాప్టర్కి సపరేట్గా మీకు ఒక పౌచ్ కూడా వస్తుంది దీంట్లో. సో అడాప్టర్ సపరేట్గా మనం ఇందులో పెట్టుకొని క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా గేమింగ్ ల్యాప్టాప్ ఎప్పుడు కానీ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ మొయ్యడానికి తగ్గట్టుగానే వీళ్ళు డిజైన్ చేశారు ఈ ల్యాప్టాప్ బ్యాగ్. డెల్కి చెప్పొచ్చు సూపర్ బ్యాగ్ ఇచ్చారు విత్ కుషన్, చెమట రాకుండా కూడా బ్యాగ్ కుషన్ కూడా ఇచ్చాడు. సో ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అండి. సో దిస్ ఇస్ ద ల్యాప్టాప్. సో ఇది నేను పక్కకు పెట్టి ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెప్తాను. సో ఇది ల్యాప్టాప్ అండి. సో దీన్ని ఆల్రెడీ కస్టమర్తోనే సీల్ ఓపెన్ చేయించాను, నేనేం సీల్ ఓపెన్ చేయలేదు. కస్టమర్ ఇస్ ద కింగ్ కాబట్టి కస్టమర్తోనే ఓపెన్ చేయించాను. సో ఓపెన్ చేయించి జస్ట్ ల్యాప్టాప్ బయటికి తీసి చూసాం మేము కూడా. సో మొత్తం మీకు కాటన్ పేపర్ కాటన్వి వచ్చాయి. ల్యాప్టాప్, దిస్ ఇస్ ద ల్యాప్టాప్ అండి. ఇది ల్యాప్టాప్. సో దీంట్లో కంటెంట్ వచ్చేసి ఒక ల్యాప్టాప్, ఒక పవర్ కేబుల్ వచ్చింది అండ్ ఒక అడాప్టర్ వచ్చింది. సో ఈ బాక్స్లో ఇంకేం లేవు, జస్ట్ ఇవే. సో ఇక్కడ ల్యాప్టాప్ వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్ 15 ఇంచెస్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ 15 ఇంచెస్ ల్యాప్టాప్. ఇది 15.6 ఇంచెస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ల్యాప్టాప్. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి. సో ఇది ల్యాప్టాప్ వ్యూ అండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్. సో దిస్ ఇస్ ద ల్యాప్. అండ్ సైడ్కి వెళ్ళి మీకు 2 USB 3.2 జనరేషన్ హై ఎండ్ జనరేషన్ది. సో G అని ఒక చిన్న లోగో ఇచ్చాడు. తర్వాత బ్యాక్ సైడ్ మీకు ఎయిర్ వెంట్స్, ఎయిర్ ఛాంబర్స్ ఉన్నాయి. ఎయిర్ అనేది హాట్ ఎయిర్ అంతా బయటకు వెళ్ళడానికి, ఇన్లెట్ తీసుకోవడానికి ఇన్లెట్ కూడా ఇచ్చాడు. సో ఈ 2 సైడ్స్ నుండి ఎయిర్ తీసుకొని వెనక్కి పాస్ చేస్తారు. దిస్ ఈస్ ద టెక్నాలజీ ఆఫ్ G. సో డెల్ టెక్నాలజీ ఇది. వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది వీళ్ళది. సో మనకి దీంట్లో ఒకటి అడాప్టర్ వచ్చింది. సో ఇవి చాలా వెయిట్ ఉంటాయి సార్ ఈ ల్యాప్టాప్స్. ఎందుకు వెయిట్ ఉంటాయంటే దీని అడాప్టర్ కానీ దీంట్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన TDP ఎక్కువ 90+ ఉంటుంది. 90+ ఉండడం వల్ల దీనికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడు కానీ గేమింగ్ ల్యాప్టాప్స్ బ్యాటరీ మీద పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఇవ్వవు, అడాప్టర్ మీద చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అందుకని అందరూ అడాప్టర్ ప్లగ్ ఇన్ చేసే గేమింగ్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారు. సో ఈ అడాప్టర్ వచ్చేసి దీంట్లో వచ్చింది మామూలుగా 45, 65, 180 ఉంటుంది. ఈ ల్యాప్టాప్కి అయితే 330 వాట్స్ వచ్చిందండి. 330 వాట్ డెల్ ఒరిజినల్ అడాప్టర్ ఇది. సో ఇది బిగ్ పిన్ అడాప్టర్. దీంతో పాటు ల్యాప్టాప్తో పాటు కంపెనీ ఇచ్చిన అడాప్టర్కి పవర్ కేబుల్ కూడా నార్మల్ 5 ఆంపియర్ అడాప్టర్, 5 ఆంపియర్ ప్లగ్ ఇవ్వలేదు, 15 ఆంప్ ప్లగ్ ఇచ్చారు. సో ఇది పెద్ద ప్లగ్. కాకపోతే మేము ఏం చేస్తామంటే దీని బదులు డెస్క్టాప్ పవర్ కేబుల్ ఇచ్చి కస్టమర్ ఎక్కడైనా పెట్టుకునేలాగా చేస్తాం. బెస్ట్ అయితే ఈ 15 ఆంపియర్ ప్లగ్ యూజ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఇది హయ్యర్ వాట్ది కాబట్టి, 330 వాట్ కాబట్టి ఎక్కువ వోల్టేజ్ కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి ఇదే వాడమని చెప్తాము. వాళ్ళకి కన్వీనియంట్ లేకపోతే డెస్క్టాప్ పవర్ కేబుల్ ఇచ్చి చెప్తాం. సో ఒక్కసారి మనం దీని వెయిట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఇది ల్యాప్టాప్ది ఒక వెయిట్ చూద్దాం. సో ల్యాప్టాప్ ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చేసి 2.750, పాదకు 3 కిలోలు. సో దీని అడాప్టర్ని కూడా దీంట్లో యాడ్ చేస్తే జాగ్రత్తగా, సో ఇట్స్ గెట్స్ 4 kgs అండి, 4 కిలోలకు వచ్చింది. సో పవర్ కేబుల్ని కూడా యాడ్ చేస్తున్నా, ఒక్క నిమిషం అండి. పవర్ కేబుల్ని కూడా యాడ్ చేశాను. సో 4.36 kgs అండి, అంటే విత్ బ్యాగ్తో కూడా చూద్దాం. లాస్ట్ ఇది కూడా చలో కంప్లీట్గా 5.213 kgs, 5 కిలోలు మొత్తం. ల్యాప్టాప్ ఒకటి తీసుకెళ్ళాలంటే ఒక 5 కిలోలు మోసుకొని పోవాలి క్యారింగ్కి అయితే. సో దిస్ ఈస్ ద టోటల్ వెయిట్ అండి.
ల్యాప్టాప్ వెయిట్ కామన్గానే ఉంది, అడాప్టర్ పవర్ కేబుల్ అన్నీ కలిపితే వెయిట్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంది. కానీ ఈ పర్ఫార్మెన్స్ కావాలంటే ఈ మాత్రం వెయిట్ మోయాల్సిందే. సో ఇది ల్యాప్టాప్ ఉంది. సో కీస్ వచ్చేసి ఫుల్ లెంత్ కీబోర్డ్ విత్ న్యూమరిక్ ప్యాడ్ కూడా ఇచ్చారు. సో ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుద్ది. ఆల్రెడీ మేము కాన్ఫిగర్ చేసి పెట్టాం కాబట్టి ఓపెన్ చేయగానే టర్న్ ఆన్ అవుద్ది. దీంట్లో ఫుల్ కీబోర్డ్ ఉంది విత్ న్యూమరిక్ ప్యాడ్ ఉంది. గేమింగ్ కంట్రోల్స్ కోసం అని గేమింగ్స్ ASD వీటి మీద స్పెషల్గా లోగో ఇచ్చారు. సో ఇది బ్యాక్ లైట్ RGB లైటింగ్తో ఉంది కీబోర్డ్, ఫుల్ లెంత్ కీబోర్డ్. ట్రాక్ ప్యాడ్ కూడా పెద్ద సైజులో, మ్యాసివ్ సైజులో ఇచ్చాడు, పెద్ద సైజ్ ఇచ్చాడు. దీంట్లోనే ఇంటర్నల్ 2 కీస్ ఉన్నాయి. సో మనం కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో స్పీకర్స్ వచ్చే గ్రిల్స్ వచ్చేసి అప్పర్ స్పీకర్ గ్రిల్స్ ఇచ్చాడు, మంచి పైన ఫైర్ అవుతున్నాయి. పాజ్. సో ఇది ల్యాప్టాప్ది ఫుల్ వ్యూ. స్క్రీన్ వచ్చేసి 15.6 ఫుల్ HD IPS స్క్రీన్ అండి. దీంట్లో 165 హెడ్జెస్ దీని రిఫ్రెష్ రేట్. సో గేమ్స్ ఆడేటప్పుడు రిఫ్రెష్ రేట్ ఎంత ఇంపార్టెంటో గేమర్స్ అందరికి కూడా మీకు తెలిసిందే. సో దీనిది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ముందుగా దీంట్లో వచ్చేసి i7 13 జనరేషన్ అండి, 13650 HX ప్రాసెసర్. ఈ HX ప్రాసెసర్ ఎందుకు యూజ్ చేస్తారో, ఎందుకు వాడతారు అంటే హై ఎండ్ సిరీస్ ల్యాప్టాప్స్ అన్నిటికి కూడా, అంటే ఏదైతే గేమింగ్ కానీ, ప్రొఫెషనల్ వర్క్స్ కానీ, క్రియేటర్స్కి కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ ఈ HX ప్రాసెసర్ ఉండడం వల్ల దీని పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మనం ప్రాసెసర్లు ఎన్ని, దీని కాన్ఫిగరేషన్ అంతా చూడడానికి మనం టాస్క్ మేనేజర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీరు CPUని క్లిక్ చేయగానే ఈ CPUకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ రివీల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మీరు చూడండి, ఇది బేసిక్ స్పీడ్ వచ్చేసి 2.6 GHz స్పీడ్ మీద స్టార్ట్ అవుతుంది. 2.6 GHz స్పీడ్ మీద స్టార్ట్ అయ్యి దీని ఎండ్ ఆఫ్ ద స్పీడ్ అంటే ఫుల్ లెంత్ స్పీడ్ మొత్తం మనం ఇది వాడుకునే వరకు దీంట్లో నుండి వచ్చే అవుట్పుట్ స్పీడ్ వచ్చేసి మీకు అప్ టు 4.9 వరకు వెళ్తుంది. 4.9 GHz వరకు పెరుగుతుంది. L1, L2, L3 క్యాచీ మెమరీస్, ఎందుకంటే మల్టిపుల్గా యాక్సెస్ కావడానికి మనకు యూజ్ అయ్యేది L1, L2, L3. దీంట్లో మన ర్యామ్ తర్వాత మనకు ఏదైతే ప్రాసెసింగ్ అయ్యేది ప్రాసెసర్కి వెళ్ళే ముందు L3లో స్టోర్ అవుద్ది, తర్వాత L2లో స్టోర్ అవుద్ది, తర్వాత L1లో స్టోర్ అవుద్ది. సో ఇది ఎంత ఎక్కువ మెమరీ ఉంటే అంత స్పీడ్గా మల్టిపుల్ టాస్క్లు చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో L3 వచ్చేసి ఇది 24 MB ఉంది, LT వచ్చేసి 11.5 MB ఉంది, L1 వచ్చేసి 1.2 MB ఉంది. అండ్ దీని క్లాక్ స్పీడ్ కూడా ఎక్సలెంట్ ఉంది. 2.6 to 4.9 GHz వరకు మీకు ఫెసిలిటీ ఇస్తుంది. అంత స్పీడ్ని ఆటోమేటిక్గా టర్బో బూస్ట్ అవుద్ది. మనం చేసే అప్లికేషన్ని బట్టి అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఒక థింగ్ ఏంటంటే బ్యాటరీ మీద మీకు పర్ఫార్మెన్స్ హాఫ్ పడిపోయిందండి. సో బెటర్ యూజ్ ద అడాప్టర్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ల్యాప్టాప్, గేమింగ్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ది పర్ఫార్మెన్స్ వస్తుంది. తర్వాత దీంట్లో వచ్చేసి ర్యామ్స్ వచ్చేసి మీకు GDR5 ర్యామ్ వచ్చిందండి. 4800 MB/s అంటే మెగాహెర్ట్జ్ స్పీడ్ అన్నట్టుగా దీనిది. సో దీనివల్ల ఏంటంటే మనకి డేటా ట్రావెలింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండి సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో దీంట్లో టోటల్గా 2 ర్యామ్స్ ఉన్నాయండి, 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. కాకపోతే ఒకటే ర్యామ్ స్లాట్లో దే ఇన్స్టాల్డ్ 16 GB, ఇంకొక ర్యామ్ స్లాట్ మనకి ఎంటీగా ఉంచారు. సో we can upgrade it for another 16 GB or another 32 GB or another 64 GB. మనం అంతా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ NVMe, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఫర్ ల్యాప్టాప్. ఎనీ గేమింగ్ కానివ్వండి, నార్మల్ ల్యాప్టాప్స్ అయినా కానివ్వండి, ఒక సిస్టమ్ పర్ఫార్మెన్స్ రావాలి అంటే 4 కాంపోనెంట్స్ మీద మెయిన్ డిపెండ్ అవుతుంది. ప్రొసెసర్, ర్యామ్, SSD, మదర్ బోర్డ్. ఇవి పర్టికులర్గా సింక్ అయితేనే మీకు ఆ సిస్టమ్ పర్ఫార్మెన్స్ వెళ్తుంది. యాజ్ డెల్ వాళ్ళు ఎప్పుడో మనకి 20-25 years 30 years నుండి చాలా R&D చేస్తారు. వీళ్ళు దీంట్లో ది బెస్ట్ టెక్నాలజీ హార్డ్ డ్రైవ్ని యూజ్ చేశారు. ఈ టెక్నాలజీ హార్డ్ డ్రైవ్ ఏం చేస్తారంటే అన్నిటికీ ఈక్వల్ సింక్. దిస్ ఇస్ అ Gen 5 SSD, NVMe Gen 5 SSD. దీని పర్ఫార్మెన్స్, దీని రీడ్ రైట్ స్పీడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అవ్వడం కానివ్వండి, సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం కానివ్వండి, సిస్టమ్ బ్రేక్ డౌన్ అవ్వడం కానివ్వండి, అలాంటిది ఉండదు. సో డెల్ ప్రామిస్ ఎలా మీ అందరికి తెలుసు, క్వాలిటీలో ఎట్లా కాంప్రమైజ్ అవ్వరు. సో దట్స్ వై దీంట్లో యూజ్ చేసిన ప్రోడక్ట్ కూడా మంచి కొరియన్ కంపెనీ ప్రోడక్ట్ యూజ్ చేశారు, బాగుంది. నెక్స్ట్ దీంట్లో వైఫై టెక్నాలజీ కూడా ఈ మధ్య అప్గ్రేడ్ అయింది. మనము 2.4 GB చూసాము, 5 GB చూసాము. నెక్స్ట్
కొత్త ల్యాప్టాప్స్లో, కొత్త జనరేషన్ ల్యాప్టాప్స్లో వీఆర్ గెటింగ్ వైఫై 6 టెక్నాలజీ. ఇదేంటంటే దీని వల్ల మనకి డేటా ట్రావెల్ బిట్వీన్ ద రూటర్ అండ్ ద ల్యాప్టాప్ ఆర్ బిట్వీన్ ద ల్యాప్టాప్ టు ల్యాప్టాప్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉండి సిస్టమ్ ఇంటర్నెట్ కానివ్వండి, నెట్ ద్వారా వచ్చే డేటా స్పీడ్ కానివ్వండి, లోకల్ ఏరియా నెట్వర్క్లో వచ్చే డేటా స్పీడ్ కానివ్వండి చాలా హైగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దీని స్పీడ్ వచ్చేసి 160 MHz స్పీడ్ మీద వర్క్ చేస్తుంది, డేటా ట్రావెల్ స్పీడ్. సో దీనివల్ల కూడా మనకి పర్ఫార్మెన్స్ హైగా దొరుకుతుంది. సో ఆల్రెడీ ప్రాసెసర్ మనకు తెలుసు, దీంట్లో i7 ప్రాసెసర్ ఉంది. సో ప్రాసెసర్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఒక గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, అంటే విత్ గ్రాఫిక్స్తో వస్తుంది. ఇది ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డ్తో వచ్చింది. ఎప్పుడైతే మీరు కామన్ యూజ్కి యూజ్ చేసినప్పుడు, జనరల్గా వీడియోస్ చూడడానికి కానివ్వండి, బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ, బ్యాటరీ బ్యాకప్ పెరగడానికి దీంట్లో ఉన్న ఏదైతే మన ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ఉందో అది వాడుద్ది. ఎప్పుడైతే మీరు కంటెంట్ వర్క్ కానివ్వండి, మూవీస్ మన ఎడిటింగ్ కానివ్వండి, గేమింగ్ కానీ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇట్ స్విచ్ టు గ్రాఫిక్ కార్డ్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. దీంట్లో వచ్చిన గ్రాఫిక్ కార్డ్ మేము స్పెషల్గా ఇది ఎందుకు తీసుకున్నామంటే RTX 4060 చిప్ సెట్తో కూడుకున్న NVIDIA చిప్ సెట్తో కూడుకున్న గ్రాఫిక్ కార్డ్ అండి. ఇది 8 GB స్టోరేజ్ ఇచ్చాడు, VRAM. దీంట్లో వచ్చేసి వీడియో స్టోరేజ్ ర్యామ్ వచ్చేసి 8 GB ఉంది. సో అది కూడా మీకు చూపెడతాను. ఎక్కడ చూడాలి అంటే రన్లోకి వెళ్ళేసి DX డయాగ్ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ ఏ డైరెక్ట్ఎక్స్ డయాగ్నోస్టిక్ టూల్ వస్తుంది. దీంట్లో డిస్ప్లే వన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ డిస్ప్లే. ఏదైతే ఇంటెల్తో ఉన్న గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన VRAM వచ్చేసి మీకు దీంట్లో 128 MB. జస్ట్ ఇది డైలీ వర్క్స్కి పనిచేస్తుంది, ఎడిటింగ్కి కానీ గేమింగ్కి కానీ పని చేయదు. సో ఎప్పుడైతే మరి ఎడిటింగ్ గేమింగ్కి వెళ్ళంగానే డిస్ప్లే 2కి షిఫ్ట్ అవుతుంది. ఇట్ విల్ హెల్ప్స్ టు ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ ఇందులో హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో మనం తీసుకున్న స్పెసిఫికేషన్ వచ్చేసి మనం తీసుకుంది VRAM ఎంత అంటే 8 GB తీసుకున్నామండి. వి టేకెన్ 8 GB ఆఫ్ VRAM మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో 8 GB డైరెక్ట్ వీడియో ర్యామ్ ఉండడం వల్ల మనకి రెండరింగ్ కానివ్వండి, గేమింగ్ కానివ్వండి ఎక్సలెంట్ స్పీడ్తోని ఇది ఉన్న దాంట్లో దిస్ ఇస్ ద టాపెస్ట్ ల్యాప్టాప్. ఇంకా ఇంతకంటే మంచి ఉన్నాయి. కామన్ పీపుల్, వీడియో ఎడిటర్స్ ఎవరైతే బాగా ఖర్చు పెట్టాలి అనుకున్న వాళ్ళు, మా దగ్గర 120, 130 ఉన్నాయి అన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ల్యాప్టాప్. దీంట్లో RTX 4060 ఉంది, 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది. సో దిస్ ఇస్ ద స్పెక్స్ అండి. దీనివల్ల మనకి దీని సిస్టమ్ పర్ఫార్మెన్స్ అంతా పెరుగుద్ది. సో ఇది అండి దీని రివ్యూ. సో దీంట్లో అన్ని ప్రోసే ఉన్నాయి. కాన్స్ వచ్చేసి వెయిట్ అండి, ఫస్ట్ థింగ్ వెయిట్. నెక్స్ట్ దీంట్లో ఇంకొక థింగ్ ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ, ఈ కాపర్ వెంట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్లో ఈ కూలింగ్కి యూజ్ చేసిన కాపర్ వెంట్స్ కానివ్వండి, దీంట్లో మంచి టెక్నాలజీ. దీంట్లో ఎయిర్ ఛాంబర్ చాలా హై ఎండ్గా ఉంటుంది. ఎయిర్ ఛాంబర్ చాలా హై ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా డివైస్ చాలా హీట్ అయినా, ఏమన్నా హీట్ అవుతుంది అనిపించినా ఇన్లెట్ ఎయిర్ ఇళ్ళకెళ్ళి తీసుకుంటుందండి. ఈ సైడ్ నుండి తీసుకొని ఈ సైడ్ నుండి త్రో చేస్తుంది. దీస్ ఆర్ ద ఎయిర్ ఛాంబర్స్, ఇక్కడ కూల్ అవుతాయి. దీనికి 4 సిలిండరిక్ థింగ్స్ ఉన్నాయి, అంటే కాపర్ 4 సిలిండర్ లాగా 4 ట్రాక్ లాగా కాపర్ పైప్ వేసి ఈ సైడ్లోకి తీసుకోవడం వల్ల హీట్ అనేది తొందరగా ఎగ్జాస్ట్ అయిపోయింది. దీంట్లో ఇంకో టెక్నాలజీ ఏంటంటే ఏదైనా ఓవర్ హీట్ అనిపించినా, ఏదైనా ఇబ్బంది అనిపించినా వెంటనే స్పీడప్ చేయడానికి మీకు F9లో గేమింగ్ సిరీస్ కోసం అని G అని ఒకటి ఇచ్చాడండి. ఈ కీ నొక్కగానే ఆటోమేటిక్గా సిస్టమ్ దాని చదే తొందరగా కూల్ చేసుకోవడానికి ఫ్యాన్స్ అన్ని కూడా హై స్పీడ్లో తిరగడము, సిస్టమ్ అంతా కూల్ చేయడానికి ఫీల్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద. దీంట్లో ప్రోస్ అన్ని టాస్కులు చేయొచ్చు. నాట్ ఓన్లీ గేమింగ్, ఎడిటింగే కాకుండా జనరల్ ఇంటి పర్పస్ కానివ్వండి ఏదైనా చేయొచ్చు. కాకపోతే స్పెషల్ ఏంటంటే నార్మల్ పీపుల్ కెనాట్ హ్యాండిల్ దిస్ వన్, ఎందుకంటే ఇది ఇంత బరువు ఉంది. తర్వాత దీన్ని ఛార్జింగ్ కెపాసిటీ 4 hours అని కంపెనీ చెప్తుంది, కానీ నాకు తెలిసి 3 hours బిలోనే వస్తుంది, బికాస్ దీని ఇంట్లో ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి. సో మీకు బరువు ఒకటే పెద్ద మ్యాటర్ అండి. 5 kgs ల్యాప్టాప్ అంటే జనరల్ కస్టమర్ బేర్ చేయడు. సో గేమర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు. వీళ్ళకి ఇక నార్మల్ పీపుల్ తీసుకుంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో దిస్ ఈస్ ద కాన్. దీంట్లో అన్ని ప్రోసే ఉన్నాయి. కాన్స్ వచ్చేసి ఒక వెయిట్ ఒకటే దీంతో ప్రాబ్లం. సో వెయిట్ ఉన్న బ్యాటరీ బ్యాకప్ 2 ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ రెండింటిని తప్పితే దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. చాలా హై ఎండ్ ల్యాప్టాప్. ఇంకొకటి డెల్ ప్రామిస్ ఆల్రెడీ ఎప్పుడూ ఉంటుందండి. ల్యాప్టాప్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ అయిన 5 years వరకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ డెల్ కంపెనీ ద్వారా మీకు అవైలబిలిటీ ఇస్తారు. నేను ఒక డెల్ డీలర్నే, డెల్ అమ్మడానికి కారణం అని అడుగుతారు. సో మనకేం లేదండి, 5 years పాటు మీకు ఏదైనా డ్యామేజ్ అయినా, ఈవెన్ ప్యానల్ ఫెయిల్యూర్, స్క్రీన్ ఫెయిల్యూర్, ప్యానల్ ఇరిగినా లేదా ఫిజికల్ డ్యామేజ్ అయినా కూడా మీకు 5 years పాటు వీటికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని డెల్ వాళ్ళు మీకు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మనం ఇంటిమేట్ చేసినా వాళ్ళైనా ఇస్తారు. బయట ఎక్కడ మార్కెట్లో అయినా సరే బ్యాటరీ కానివ్వండి, కీబోర్డ్, స్క్రీన్, ఎవ్రీథింగ్ అవైలబుల్. మీకు ఏ పార్ట్ పోయినా ఆ పార్ట్ దొరుకుద్ది డెల్
బ్రాండ్ వాడిది. సో దట్ ఈస్ ద డెల్ బాగుంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మధ్యలో కొన్ని మోడల్స్ కొద్దిగా ప్రాబ్లమేటిక్ అయ్యాయి, తర్వాత ఓకే సెట్. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. నాకైతే ఈ ల్యాప్టాప్ ఎడిటింగ్కి మంచిగా పనిచేస్తుంది, గేమింగ్ కూడా పనిచేస్తుంది, కానీ ఇప్పుడు గేమ్ చేసే అంత లేదు. సో దిస్ ఈస్ ద ల్యాప్టాప్ అండి. సో ఇది ల్యాప్టాప్. సో దిస్ ఈస్ ద అడాప్టర్. సో మీకు ఈ వీడియో నచ్చి మీకు ఇలాగే ఇంకైనా వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, నేను రెగ్యులర్గా చూస్తున్నా, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రిప్షన్స్ లేవు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇట్లాంటి కంటెంట్స్ నేను ఇంకా పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో మీరు ఈ వీడియోని చూపెట్టి నా దగ్గరికి వచ్చి ఏదైనా ల్యాప్టాప్ తీసుకున్నా సరే మీకు స్పెషల్గా నేను ఏమన్నా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. గిఫ్ట్ ఇస్తాను, ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడకండి, ఫస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నా షాప్ మొత్తం నా దగ్గర ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి నా షాప్లో, ఆ వీడియోని కూడా మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో నేను అప్లోడ్ చేస్తాను. కొద్దిగా చూసి ఆదరించండి. థ్యాంక్ యూ. మన గోదావరిఖనిలో మార్కండే కాలనీ రాజేష్ థియేటర్ పక్క గల్లీలో ఒక 500 మీటర్స్ దూరం రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో స్టార్ మౌంట్ హాస్పిటల్ ఉంటుంది. దాని పక్కనే ఉన్న కాంప్లెక్స్ లక్ష్మీ కాంప్లెక్స్ అండి. దీంట్లోనే రైట్ సైడ్ కళాకృతి, లెఫ్ట్ సైడ్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్లోనే మధ్యలో మన లక్ష్మీ టెక్నాలజీ అండి. మన దగ్గర ఆల్ ఇన్ వన్ ప్రింటర్స్, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, సీసీ కెమెరాస్, ప్రొజెక్టర్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్, అన్ని యాక్సెసరీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంటాయి. సీసీటీవీ కెమెరాస్ అయినా హోల్సేల్లో ఇవ్వగలుగుతాను. ఫోటో పేపర్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసామండి. ఫోటో పేపర్స్ కానివ్వండి, A3, A4 స్టిక్కర్స్ కానివ్వండి, అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర కరీంనగర్కి ఈక్వల్గా స్టాక్ అంతా మెయింటైన్ చేస్తున్నాము. మీకు ఏదైనా ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, అసెంబుల్ డెస్క్టాప్ గేమింగ్ దగ్గర కావాలి అన్నా కూడా మా దగ్గర అసెంబుల్ చేసి మీకు నేను ఇవ్వగలుగుతాను. నా దగ్గర అంత మెటీరియల్ అంతా ఉంటుంది. i5, i7, i9 వరకు స్టాక్ ఉంటుంది ప్రాసెసర్. మన దగ్గర డేటా రికవరీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. మెమరీ కార్డ్స్ కానివ్వండి, పెన్ డ్రైవ్స్ కానివ్వండి, హార్డ్ డిస్క్ కానీ, డేటా ఏమన్నా పోయినట్లయినా, డిలీట్ అయినా, కరప్ట్ అయినా అవన్నీ కూడా మేము రికవరీ చేసి ఇవ్వగలుగుతాం. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.